నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఇంట్లో సంబరాలు। పవన్ కళ్యాణ్ దంపతులకు సాదర స్వాగతం పలికి అభినందనలు తెలిపిన మెగా ఫ్యామిలీ। ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పనితీరులో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టనుంది। టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు వెల్లడి। జంగారెడ్డిగూడెం 26వ వార్డులో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరం। కేక్ కట్ చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన నాయకురాలు। భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం। దాతల సహకారంతో అన్న సమారాధన చేసిన కమిటీ సభ్యులు। అచ్చమైన ఆప్యాయత పూల వర్షమై కురుస్తుండగా స్వచ్ఛమైన ప్రేమానురాగాలు నిండిన గుండెల నడుమ గౌరవాభిమానాలు పాదాభివందనాలుగా మారిపోయాయి। హర్షాతిరేకంతో ఆలింగనాలు వెల్లువెత్తగా భావోద్వేగాలతో కళ్లు చెమర్చాయి। జగమంత కుటుంబం నాది అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కదం తొక్కి ఘన విజయం అందుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు సొంత కుటుంబ సభ్యుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది। జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం తొలిసారిగా హైదరాబాద్లోని తన పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు। దీంతో యావత్ మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది। భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అఖిరానందంతో కలిసి వచ్చిన పవన్ ను కారు దిగిన వెంటనే అన్న కుమారులు రామ్ చరణ్, వరుణ్ తేజ్ కౌగిలించుకుని సాదరంగా ఆహ్వానించారు। వదిన సురేఖ చేపట్టుకుని ఇంట్లోకి తీసుకువచ్చి వీరతిలకం దిద్దారు। అమ్మ అంజనాదేవి గుమ్మడికాయతో దిష్టి తీశారు। అక్క చెల్లెలు హారతిచ్చిన అనంతరం బయటకు వచ్చిన చిరంజీవికి పవన్ చెప్పులు విడిచి మరీ పాదాభివందనం చేశారు। చిన్న తమ్ముడిని గట్టిగా హత్తుకుని చిరు ముద్దాడి భారీ పూలమాలను మెడలో వేశారు। ఈ దృశ్యం చూసి సోదరుడు నాగబాబు భావోద్వేగంతో కంటతడి పెట్టారు। తల్లిదండ్రుల సమక్షంలో బాబాయ్ పవన్ కు పుష్పగుచ్చం అందించిన రామ్ చరణ్ పాదాభివందనం చేశారు। ఇంతలో ఆయన భార్య ఉపాసన రావడంతో అందరూ కలిసి గ్రూప్ ఫోటోకు పోజిచ్చారు। అదేవిధంగా పవన్ దంపతులకు కుటుంబ సభ్యులతో కలిసి నాగబాబు పుష్పగుచ్చం అందచేసి అభినందనలు తెలిపారు। అనంతరం డియర్ కళ్యాణ్ బాబు, హ్యాట్స్ ఆఫ్ అని రాసి ఉన్న కేక్ ను అమ్మ వదినలతో కలిసి పవన్ కట్ చేశారు। పవన్ దంపతులకు చిరంజీవి దంపతులు కొత్త దుస్తులు పెట్టారు। ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది।
రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పనితీరులో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టనుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. భీమడోలులోని క్యాంపు కార్యాలయంలో గన్ని వీరాంజనేయులను జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ నాయకులు కలిశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తోటికుంట రాము, నాయకులు అల్లూరి రామకృష్ణ, వంశీకృష్ణలు గన్ని వీరాంజనేయులకు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గన్ని చేసిన కృషికి చిరు సత్కారం చేశారు. దుశ్శాలువ కప్పి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ కూటమి పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించి అధికారంలోకి రావడానికి పనిచేసిన ప్రతి కార్యకర్తకి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మరి అత్యధిక మెజార్టీతో రావడం, మోదీ గారి యొక్క ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రేపు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో మరి ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రావూరి కృష్ణ గారు కానీ, అలాగే మరి ప్రధాన కార్యదర్శి రాము గారి, అలాగే రైతు నాయకులు రామకృష్ణ గారు కానీ, సోదరులు కానీ అందరూ కూడా వచ్చి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరి నాకు అభినందనలు తెలియజేసిన వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మరి కేంద్రంలో కూడా మనకి మంచి ఎన్డీఏలో భాగస్వామ్యాన్ని మనం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న సమయం ఇది. మోదీ గారి యొక్క సహకారంతో మరి పవన్ కళ్యాణ్ గారు మనకి బ్రహ్మాండంగా సహకరించారు. వారి యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి పదవి చేపట్టడమే కాకుండా అమరావతి నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం కానీ, మరి చదువుకునే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఏ ఐటీ పరిశ్రమని కూడా గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి తెలిపోయాయో అవన్నీ కూడా తిరిగి రాబట్టేందుకు చంద్రబాబు నాయుడు గారి యొక్క సీనియారిటీ చూసి, చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన చూసి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ సహకారంతో, మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని చెప్పి మనం అందరం కూడా ఈ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే చంద్రపూడి నియోజకవర్గం కూడా 28,000 మెజార్టీ వస్తే అందులో ఒక జంగారెడ్డిగూడెం పట్టణమే 12,000 మరి మెజార్టీ రావడం చాలా శుభపరిణామం. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ, తెలుగుదేశం పార్టీని, ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా మరి పాటించిన ప్రతిపక్షాన్ని కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తారు. ప్రపంచ దేశాల్లో ముఖ్యమైన అధినేతగా ప్రధాని మోదీ పేరుగాంచారని, ఈ క్రమంలోనే రాష్ట్రాన్ని బంగారు బాటలో నడిపేందుకు పవన్ కళ్యాణ్ సహకారంతో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని పివి రామలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 26వ వార్డులో జనసేన వీర మహిళ దెందుకూరి రాజీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకురాలు పాల్గొని కేక్ను కట్ చేసి మహిళలకు అందజేశారు. అదేవిధంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు మారిశెట్టి బాలచిట్టమ్మ, జనసేన నాయకురాలు కోసూరి కనక మహాలక్ష్మి, షేక్ హసీనాలతో కలిసి పివి రామలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి పార్టీల విజయం ప్రభంజనం సృష్టించిందన్నారు. ఈ విజయానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి బ్రహ్మాజీ, మడక రవి, పొదిలి ఫణి శర్మ వార్డులోని జనసేన వీర మహిళ అయిన శ్రీమతి రాజీ గారి ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు జరుపుకునే కార్యక్రమంలో అందరూ కూడా కులమత భేదం లేకుండా అందరూ ఈ విజయోత్సవాలని ఆస్వాదించడానికి తమ వంతు కృషి చేస్తూ వాళ్ళు పాల్గొనడం చాలా ఉత్సాహంగా 1 గంట నుంచి ఎదురు చూస్తూ ఆ సోదరీమణులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మోడీ గారు మళ్ళీ 3వ సారి ప్రధానమంత్రి అవుతూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు రికార్డు బ్రేక్ చేస్తూ 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవుతారని అభిమానులుగా ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా
ప్రధానమంత్రి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, బంగారు భవిష్యత్తు కోసం చంద్రబాబు సీఎం కాబోతున్నాడు. చాలా దివ్యమైన, చాలా భవ్యమైన రామాలయం ఎలా కట్టుకున్నాం అయోధ్యలో, అలాగే మన దేశాన్ని కూడా చాలా ఉత్కృష్టమైన స్థానంలో పెట్టి ప్రపంచ దేశాల్లోనే ముఖ్యమైన అధినేతగా మన మోడీ గారు చాలా మంచి పేరు సంపాదించుకుని ప్రపంచాల్లోనే ఆయన నెంబర్ 1 గా ఉన్న పరిస్థితి. అంచేత భారతదేశం అంతా గర్వించాలి మనం. చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ స్ట్రాటజీని వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోయారు. చివరికి ఆయన చేసిన స్ట్రాటజీ, అలాగే కూటమి అభ్యర్థులను కలుపుకోవడానికి మోడీ గారిని, చంద్రబాబు గారిని కలపడానికి ఆయన ఎంతో కృషి చేసి ఇదివరకు 2014లో కూడా కూటమి అభ్యర్థులు విన్నర్ అని అనిపించుకున్నాం. అలాగే ప్రజలందరినీ సుఖశాంతుల్లో నిలబెట్టాలని బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసి మోడీ గారితో కలిసి ఈ విజయ కూటమికి నాంది పలికినందుకు వారికి హృదయపూర్వకంగా ఈ విజయాన్ని మన ప్రజల ప్రతి ఒక్కరికి అంకితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికల్లోని ఘన విజయం సాధించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ఉంటున్నందుకు ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, అలాగే మా జనసేన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 21కి 21 సాధించిన సందర్భంగా ఆయనకి ఆయన దగ్గర ఉన్న అభ్యర్థులు, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా చాలా చాలా సునామీని సృష్టించాం. మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడినందుకు ఈ రోజు సుఖంగా ఉండొచ్చు. మనందరం కూడా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంత విజయాన్ని సాధించినందుకు మనందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా తరఫు నుంచి. నేను చెప్పేది ఏంటంటే, మొదటిగా ఈ జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రత్యేకించి చెప్పాలంటే 26వ వార్డులో తిరిగిన ప్రతి మహిళకి ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు కూడా ఒక 20-30 మంది వచ్చారు ఎలక్షన్ ప్రచారాలకి. ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు. వాళ్ళందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే, ఈ ఎన్నికలు ఎలా జరిగినాయి అంటే ఒక సునామీ అన్నమాట. ఈ సునామీకి జనమంతా చాలా సపోర్ట్ చేశారు. అందుకే ఇక్కడున్న ప్రజలకే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 70,000 మెజార్టీతో గెలుపొందారు. ఆయన చాలా అవమానించారు, చాలా మాట్లాడారు, చాలా చేశారు. అన్నిటికీ ఈ ప్రజలే, ఆయన ఏమీ సమాధానం చెప్పాల, ఈ ప్రజలే ఓటుతో బుద్ధి చెప్పారు. అందుకు మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం పట్టణ ఆర్యవైశ్య సంఘం కోశాధికారి గుల్లపూడి శ్రీనివాసరావు సహకారంతో భక్తులకు అన్న సమారాధన జరిపారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు మహాంకాళి రంగప్రసాద్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మలు మాట్లాడుతూ, పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 117 వారాలుగా క్రమం తప్పకుండా అన్న సమారాధన ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న సంఘ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం గుల్లపూడి శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులను దుస్సలవతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మర్చెంట్ ఛాంబర్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, ప్రముఖులు గుల్లపూడి ప్రభాకర్రావు, కర్పూరం జనార్దనరావు, నాగసూరి వసంతకుమార్, ఏలూరి శ్రీనివాసరావు, తమ్మన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం కూడా అన్నదానం చేస్తూ జరుగుతుంది. ఇది 117వ వారంగా ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిలో 50 మంది భక్తులకి అన్నదానం చేద్దామనే ఉద్దేశంలో ప్రారంభించబడిన ఈ అన్నదానం అంతకంతకు అభివృద్ధి చెంది ఈ రోజున దగ్గర ఒక 800 మందికి 900 మందికి ప్రతి వారం కూడా అన్నదానం చేస్తూ జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం పూర్తిగా జంగారెడ్డిలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా దోపకొండ బాబురాజు గారు, కార్యదర్శిగా మన కర్పూరం జనార్దన్ గారు, అలాగే కోశాధికారిగా గుల్లపూడి శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళ సమక్షంలో వాళ్ళు భుజ స్కంధాల మీద వేసుకుని ఈ యొక్క ప్రతి ఒక్క శుక్రవారాన్ని కూడా అన్నదానం చేయాలంటే మన ఛాంబర్ అధ్యక్షుడైనటువంటి వందన వెంకటేశ్వరరావు యొక్క ఆధ్వర్యంలో పూర్తిగా బాధ్యత వహించి ఆయన భుజ స్కంధాల మీద వేసుకుని ఈ యొక్క అన్నదానం పూర్తి కార్యక్రమం ఆయన భుజ స్కంధాల మీద చేస్తూ జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే కోశాధికారి అయినటువంటి గుల్లపూడి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు గుల్లపూడి శ్రీనివాసరావు గారి దంపతులచే ఈ అన్నదాన కార్యక్రమం చేయబడుతుంది. వారికి శ్రీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కులదేవతైన వాసవి అమ్మవారి ఈ రోజున మరి ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో
ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 117 వారాలుగా కూడా నిర్విఘ్నంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం నాడు కొనసాగుతుంది. ముఖ్యంగా అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న మరి ఆర్యవైశ్యులు అంటేనే సేవా తత్పరతో ఉంటారు. అలాగే ఇలాంటి కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి శుక్రవారం ఈ రోజున ముఖ్యంగా మరి మన ఆర్యవైశ్య సంఘ కోశాధికారి అయిన గొల్లపూడి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి మేము ప్రత్యేకంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి శుక్రవారం జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 117వ వారం అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఆర్యవైశ్య ప్రముఖులు వందనపు వెంకటేశ్వరరావు గారికి, మాంకాళి రంగప్రసాద్ గారికి, మన ప్రగలపాటి కాశీ గారికి, మిగిలిన మన ఆర్యవైశ్య సోదరులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద 6, 7, 8వ వార్డుల టీడీపీ శ్రేణులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొని కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం 6, 7, 8వ వార్డుల కూటమి పార్టీల ఎన్నికల ఇన్ఛార్జ్ గుమ్మడి ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కూటమి పార్టీల గెలుపుకు సహకరించిన నాయకులకు, ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్కు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజారంజక పాలన ప్రారంభం కాబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోషన్ కుమార్ గారి నాయకత్వం, రోషన్ కుమార్ గారి నాయకత్వం, ఉత్తమ యాదవ్ గారి నాయకత్వం, ఉత్తమ గారి నాయకత్వం. మాకు 6, 7, 8 వార్డుల నుంచి గుమ్మడి ప్రసాద్ గారు మాకు ఇన్ఛార్జ్ గా ఉన్నారండి. ఈ 3 వార్డులు కూడా ఎప్పుడూ మెజార్టీ రానటువంటి ఈ 3 వార్డుల్లో కూడా గుమ్మడి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మంచి మెజార్టీలు సాధించామండి. ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ బూతులు కాదు, ఇవన్నీ కూడా వైసీపీకో లేదా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే బూతులు అని చెప్పేవారు. ఈసారి అలా కాకూడదని చెప్పేసి మేము మాకు వెనకుండి గుమ్మడి ప్రసాద్ గారు, అలాగే మన చెరుకూరు శ్రీధర్ గారు, వీళ్ళిద్దరూ కూడా మమ్మల్ని మెయిన్ ప్రోత్సహించి మమ్మల్ని అందరినీ కూడా మీకు మేమున్నాం, మీకేం భయం లేదు, మేము తీసుకుంటాం అని చెప్పేసి మమ్మల్ని మాలో ధైర్యం తీసుకొచ్చి మమ్మల్ని ఎదురు తీసుకొచ్చి ప్రజల్లో కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇంత పెద్ద ఎత్తున ఇంత భారీ మెజార్టీతో పట్టం కట్టినందుకు ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. 8, 7, 6 వార్డులు కలిపి ప్రసాద్ గారు మాకు వార్డు ఇన్ఛార్జ్ గా ప్రశ్నించారు. అలాగే తెలుగుదేశం కుటుంబం, మా నాయకులు, పెద్దలు అందరూ కూడా మాకు సహకరించారు. బాగా సహకరించబట్టి మేము ఎస్సీ వార్డులో కూడా మేము ఈ రకంగా విజయం సాధిస్తాకి మా పార్టీ నాయకులు, పెద్దలు అందరం కూడా కృషి చేయబట్టి విజయం సాధిస్తాం. ఎప్పుడు లేనిది 6, 7, 8 మా ఎస్సీ వార్డులు అండి 3 కూడాను. ఎప్పుడు చూసినా చేద్దాం అనేవారు. ప్రసాద్ గారు ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత 6, 7 వార్డులో ఈసారి మంచి మెజార్టీ వచ్చిందని జై చంద్రబాబు. తెలుగు ప్రజల ఆదరాభిమానాలతో నేడు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ పార్టీలు అందరూ కలిసి ఉమ్మడిగా పోటీ చేసి ఈరోజు ఘన విజయం సాధించారు. మన చంద్రబాబు నాయుడు గారికి మద్దతు మనందరం ప్రకటించి, అదేవిధంగా ఈ 5, 6, 7 వార్డుల్లో ఇన్ఛార్జిగా పనిచేసిన మన గుమ్మడి ప్రసాద్ గారికి, అదేవిధంగా ఆయన కింద టీం వర్క్ చేసిన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.
జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి ఈ నెల 9వ తేదీన జలాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు వాడపల్లి వెంకట శేషాచార్యులు తెలిపారు. పట్టణానికి మధ్యస్థంగా వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. అదేవిధంగా భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి రైతుల సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా గంగానమ్మ అమ్మవారికి జలాభిషేకం చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 9వ తేదీన అమ్మవారికి జలాభిషేకం జరిపించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. కావున భక్తులు ఈ జలాభిషేకంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో ఈరోజు శుక్రవారం అన్నదాన కార్యక్రమం భక్తులందరూ సహాయ సహకారాలతోటి నిర్వహించడం జరుగుతోంది కమిటీ వారి ఆధ్వర్యంలో. అలాగే 9వ తేదీ ఆదివారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారికి 7:30 జలాభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా అర్చక స్వాములు పంచామృతములతో, సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి, హరిద్ర జలాలతోటి, చందన జలాలతోటి శ్రీ గంగానమ్మ అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత జలాభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారికి జలాభిషేకం జరిగిన తర్వాత వర్షాలు బాగా వర్షించి అతివృష్టి అనావృష్టి లేకుండా మనందరినీ కూడా చల్లగా కాపాడి రక్షిస్తున్న తల్లి గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారు. అటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా జలాభిషేకం కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. మరి ఈ సంవత్సరం 9వ తేదీ రేపు వచ్చే ఆదివారం రోజున ఉదయం 7:30 శ్రీ గంగానమ్మ అమ్మవారికి జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది. కావున భక్తులందరూ కూడా పరమ పవిత్రముగా శుచిగా స్నానాదులు గావించుకొని పవిత్రంగా దేవాలయానికి ఇచ్చేసి అమ్మవారికి ఆ జలాన్ని సమర్పించి మమ్మలను మా పిల్లలను చల్లగా కాపాడమని ఆ గ్రామదేవతని వేడుకుంటూ అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ మనం అందరూ కూడా ఈ జలాభిషేక కార్యక్రమాన్ని కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వర్తించుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు
76 మంది, 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది, 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. తిరిగి మరలా వార్తలోకి స్వాగతం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మన అందరి బాధ్యత అని, బాలలకు స్వేచ్ఛ వికాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా ప్రధానంగా పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్అవుట్స్పై దృష్టి సారించాలన్నారు. ఇటుకల పరిశ్రమ, జీడి పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమలు, ఇతర కుటీర పరిశ్రమలను, చిన్న దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసి బాల కార్మికులను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కేకేవి బులికృష్ణ, జేజే బోర్డు ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ బి రచన, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పి శ్రీనివాస్, డిఆర్డీఏ పీడీ డాక్టర్ విజయరాజు, ఐసీడీఎస్ పీడీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ల్యాండ్ లీజ్ తీసుకుంటారు. ఒక 5-6 ఫ్యామిలీస్ కలిపి వాడు కూర్చొని వాళ్ళు వర్క్ చేస్తారు. వాడి ఇంట్లో ఉన్న పిల్లల్ని బడికి పంపించకుండా క్యాష్ ప్రాసెసింగ్ పర్పస్ కి వాడుకుంటారు. సో అది ఒక ఏరియా. చిల్లీ పికింగ్ కి ఉంటుంది కానీ మన దగ్గర చిల్లీ ప్రొడక్షన్ అంత లేదు. గుంటూరు ఏరియాలో ఎక్కువ చిల్లీ ప్రొడక్షన్ కి ఫ్యామిలీ లేబర్ గా వెళ్ళిపోతారు. అక్కడ చిన్నపిల్లలు కనిపిస్తారు. ఇక్కడ టొబాకోలో మనం చూడవచ్చు. మనకు జంగారెడ్డిగూడెం, చింతలపూడి, లింగపాలెం ఈ ఏరియాలన్నీ టొబాకో ప్రాసెసింగ్ యూనిట్స్, టొబాకో హార్వెస్టింగ్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. సో టొబాకో హార్వెస్టింగ్ టైంలో, క్యూరింగ్ ఆ టైంలో ఎక్కువ లేబర్ వాడతారు. సో లేబర్ ఛార్జెస్ సేవ్ చేయడానికి చిన్నపిల్లలను వాడతారు. సో ఇలా కొంచెం ఫోకస్గా ఇన్స్పెక్ట్ చేయాలి. ఏదో మన రొటీన్ ఇన్స్పెక్షన్ లాగా ఈ 4 ఫ్యాక్టరీ చేసేస్తే నా షెడ్యూల్ అయిపోయింది కాకుండా ఫోకస్డ్గా ఇన్స్పెక్షన్ చేయండి, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయండి. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీని ప్రజలు 3వసారి ఆశీర్వదించారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి తెలిపారు. ఏలూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఎన్డీఏ విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామాంజనేయ చౌదరి మీడియాతో మాట్లాడుతూ అవినీతి రహిత పరిపాలన అందించడం వల్లనే 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగలిగారన్నారు. అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచి బాణసంచాను కాల్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, కె లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారిని మన భారతదేశ ప్రధానిగా 3వసారి ఎన్నుకుంటున్న మన ప్రజలందరికీ ధన్యవాదాలు, అలాగే శుభాభినందనలు. ప్రజలు ఆలోచించి అవినీతి లేని సమర్థవంతమైన పాలనకు, అభివృద్ధి, సంక్షేమం రెండింటిని సమానంగా అన్ని వర్గాలకి అందించే ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేశారనేది స్పష్టంగా తెలుస్తోంది మనకి ఈ ఫలితాల ద్వారా. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎన్డీఏ ద్వారా మాత్రమే సాధ్యమని బలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ నమ్మారనేది ఈ ఫలితాల ద్వారా మనందరికీ తెలుస్తూ ఉంది. అలాగే సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు సహకారంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి దిశగా పయనించబోతున్నాం. మనం ఈ ఆంధ్రప్రదేశ్కి
మంచి భవిష్యత్తు ఉండే విధంగా, మన బిడ్డలకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా సమానంగా బ్యాలెన్స్ చేస్తూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఎన్డీఏ అభ్యర్థులు గెలిచిన వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు. మరొక్కసారి ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంలో జంగారెడ్డిగూడెంలోని సౌభాగ్య థియేటర్ ఆవరణలో మాజీ డీసీసీబీ చైర్మన్ కారటం రాంబాబు, జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్యలను టీడీపీ నాయకులు పెనుమర్తి రామకుమార్ కలిసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా కార్యకర్తల సమక్షంలో నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్డీఏ కూటమి విజయానికి కృషి చేసిన కారటం రాంబాబు, మేకా ఈశ్వరయ్యలను పెనుమర్తి రామ్కుమార్ శాలువాలతో సత్కరించారు. ఓట్లు వేసిన ప్రజలకు ప్రతి విషయంలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు జవాబుదారీతనంగా పనిచేయాలని కారటం రాంబాబు సూచించారు. దాని విలువ తెలుసు కాబట్టి జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన్న సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రం తయారీకి నగిరెడ్డి సూర్యనారాయణ, వెంకటలక్ష్మి దంపతులు 5 తులాల వెండి, పోలుపర్తి నాగవేణు మాధవి దంపతులు 5,116 రూపాయల విలువగల వెండి, కొరస పోతురాజు సుధా దంపతులు 5,116 రూపాయలు, గోలి విజయకుమార్ మంగతాయరు దంపతులు 5,116 రూపాయలు విరాళంగా సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన 4 మాడవీధులు, 4 ముఖద్వారాలు మరియు 49 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం కలిగినటువంటి భక్తుల పాలిటి కొంగు బంగారమై భక్తుల కోరికలు నెరవేర్చుతున్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారికి వెండి చీర తయారు చేయించేటటువంటి కార్యక్రమాన్ని మరి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ గారితో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి కన్నాపురం వాస్తవ్యులు పరస పోతురాజు సుధా దంపతులు మరి 5,116 రూపాయల విలువ గల వెండిని సమర్పించి ఉన్నారు. అదేవిధంగా అత్తిని వాస్తవ్యులు నగిరెడ్డి సూర్యనారాయణ, వెంకటలక్ష్మి దంపతులు 5 తులాల వెండిని సమర్పించి ఉన్నారు. పోలుపర్తి నాగవేణు, శ్రీమతి మాధవి దంపతులు 5,116 రూపాయల విలువ గల వెండిని, గోలి విజయకుమార్ మంగతాయరు దంపతులు 5,116 రూపాయల వెండిని సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి ఇదే విధంగా గ్రామ భక్త మహాజనులు అందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః. ఉమర్ అలీ మాస్టర్ మరణం పేద వర్గాలకు తీరని లోటని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ధర్మన్న స్మారక భవనంలో జంగారెడ్డిగూడెం ఫోటో అండ్ వీడియో మిక్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో మహమ్మద్ ఉమర్ అలీ మాస్టర్ సంతాప సభపై సూరిబాబు అధ్యక్షతన జరిగింది. ఇప్టు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, ఫోటో అండ్ వీడియో మిక్సింగ్ యూనియన్ అధ్యక్షులు కానుమురి సోమరాజులు మాట్లాడుతూ ఉమర్ అలీ మాస్టర్ గారు గత ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారన్నారు.
పేద ప్రజలకు అనేక సేవలు చేస్తూ పాఠశాలలో పిల్లలకు మంచి విద్యాబుద్ధులు చెబుతూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ టీచర్గా పిల్లల్ని చాలా శ్రద్ధ వహించి ఉపాధ్యాయుడిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఉమరల్లి గారు మరణించడం జంగారెడ్డి పట్టణ ప్రజలకు తీరని లోటు. ఎందుకంటే అతను ఉద్యోగం చేస్తూ అతనికి వచ్చినటువంటి జీతంలో సగానికి పైగా మొత్తం పేద ప్రజల కోసం, అనారోగ్యంగా ఉన్న వారి కోసం అనేక ఖర్చులు చేశారు. ఎక్కడ ఏ ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నా వెళ్ళి వారికి బియ్యం కానీ ఇతర నిత్యావసర వస్తువులు కానీ ఆర్థికంగా సహకారం చేసేవారు. అటువంటి వ్యక్తి కోల్పోవడం తీవ్ర విచారకరం. మా భారత కార్మిక సంఘాల సమైక్య IFTU మరియు జంగారెడ్డిగూడెం పుట్టు అండ్ యూనియన్ సంతాపం తెలియజేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఇంట్లో సంబరాలు. పవన్ కళ్యాణ్ దంపతులకు సాదర స్వాగతం పలికి అభినందనలు తెలిపిన మెగా ఫ్యామిలీ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పనితీరులో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టనుంది. టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు వెల్లడి. జంగారెడ్డిగూడెం 26వ వార్డులో ఎన్డీఏ కూటమి విజయోత్సవ సంబరం. కేక్ కట్ చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన నాయకురాలు. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం. దాతల సహకారంతో అన్న సమారాధన చేసిన కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.